1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అన్నామలయ్యార్ ఇది ఎక్కువగా విన్న పేర్లాగా అనిపిస్తోంది కదా. తిరువణ్ణామలై ఆ అరుణాచలేశ్వరుడు. విరివిగా మనం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటాము. అక్కడ శివలింగాన్ని దర్శనం చేసుకుంటాము. ఎందుకు వెళ్ళిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ వెళ్తున్నారు? ఎందుకు లక్షలాదిగా జనం మళ్ళీ మళ్ళీ అరుణాచలానికి వెళ్తున్నారు? అక్కడి లింగం పంచభూత లింగాల్లో ఒకటి. ఆ లింగానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ముఖ్యంగా గిరి చుట్టూ తిరగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎందుకు? ఆ గిరిలో ఉన్న విశిష్టత ఏమిటి? ఇటువంటి అనేక అంశాల్ని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతారు. గురుగారు నమస్కారం. గురుగారు, అసలు తిరువణ్ణామలై, అరుణాచలం, గిరి ప్రదక్షిణ ఇవి దాదాపు ఇప్పుడు తెలుగు నాటైతే 10లో 8 మంది వెళ్ళున్నారు. ఒక ఇద్దరు కూడా వెళ్ళుంటారు కానీ ఒకవేళ ఇన్ కేస్ అంతగా ఈ మధ్య ప్రచారం పొందింది. ఒక ఆలయం కొంతవరకు ఎవరికి తెలియకుండా ఉండి 10 ఏళ్ల క్రితం వరకు నాకు అనుభవం, మీరు ఇందాక చెప్పారు మీకు అనుభవం. ఆలయంలో ఎవరు ఉండకపోయేవారు. అటువంటిది సడన్ గా అంత వెలుగులోకి వచ్చింది ఆలయం. దానికి కారణం ఏమిటి? అసలు ఆ అరుణాచలం, తిరువణ్ణామలై ఆ గిరి విశేషం ఏమిటి? ఆ పేర్ల అర్థాలు ఏమిటి? ఒకసారి మీ మాటలు. శ్రీ మహాగణాధిపతయే నమః. తిరువణ్ణామలై, మనం అరుణాచలం అంటాం. తమిళనాడు వారు అన్నామలై అంటారు. తిరువణ్ణామలై, తిరు అంటే పవిత్రమైన అని అర్థం, అన్నామలై అంటే కొండ అన్నమాట. అంటే పవిత్రమైనటువంటి కొండ, జ్ఞానప్రదమైనటువంటి కొండ, శుభప్రదమైనటువంటి కొండ అని అర్థం అన్నామలై అంటే. అక్కడ ఈ తిరువణ్ణామలైలో అంటే అరుణాచలం అని మనం అంటాం. మామూలుగా నమశివాయ అనేటటువంటి నామం 1000 సార్లు పలికితే ఎంత ఫలితమో, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అని 11 సార్లు అంటే అంత ఫలితం కలుగుతుంది అని పురాణాలు చెప్పాయి. అంటే అక్కడ ఉన్నటువంటి స్వామివారు శివలింగం అరుణాచలేశ్వర స్వామివారు. అది పంచభూత లింగాలలో అగ్నిలింగం, దాన్ని తేజోలింగం అని కూడా అంటారు. అయితే పరమేశ్వరుడు, మనం చాలా మంది దేవుడున్నాడా, ఎక్కడున్నాడు చూపించు, నిదర్శనం ఏంటంటూ ఉంటారు. అటువంటి వారికి ఈ పంచభూత లింగాలే ప్రత్యక్ష నిదర్శనం. భగవంతుడున్నాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం. కాళహస్తి వాయులింగం, దీపాలు ఆ శివలింగం నుంచి వచ్చేటటువంటి గాలితోటి దీపాలు రెపరెపలాడుతూ ఉంటాయి. అలాగే ఈ అరుణాచలంలో శివలింగం నుంచి ఉధృతమైనటువంటి వేడొస్తూ ఉంటుంది. ఆ తేజస్సు వల్ల ఎవరైనా అంతరాలయంలోకి వెళ్ళగలిగితే దాన్ని ఖచ్చితంగా ఆ వేడిని, ఆ ఉష్ణతాపాన్ని అనుభవిస్తారు. బయట ఎంత చల్లగా ఉన్నా సరే. అర్చకులు కూడా శివలింగానికి తడిగుడ్డ చుట్టూ ఉంచుతూ ఉంటారు. ఇప్పుడు అర్చకులు కూడా తడిగుడ్డ చుట్టూ ఉంచుతారు. వాళ్ళు కూడా తడిగుడ్డలు కట్టుకుని తిరుగుతూ ఉంటారు ఎక్కువ. అంటే గర్భాలయంలో తిరిగేటటువంటి వాళ్ళు. అంత తేజోలింగం, అంత హీట్ వస్తూ ఉంటుంది అన్నమాట ఆ యొక్క శివలింగం. ఆ శివలింగం పంచభూత లింగాలలో తేజోలింగం, అగ్నిలింగం. వెనకాల ఉన్నటువంటి కొండ తిరువణ్ణామలై, అరుణాచలం కొండ, సాక్షాత్తు పరమేశ్వరుడే ఆ కొండ. దక్షిణామూర్తి స్వరూపం అన్నమాట ఆ కొండ. దక్షిణామూర్తి స్వరూపం. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి నేను గొప్పవాణ్ణంటే నేను గొప్పవాణ్ణని వాదులాడుకున్నటువంటి సమయంలో లింగ రూపాన్ని దాల్చి ఒకళ్ళని ముందు ఒకళ్ళని వెనుక, అంటే చివర ఒకళ్ళని మొదలు ఒకళ్ళని కూడా కనుక్కోమని చెప్పి పంపించాట. ఎవరు ముందు తెలుసుకుని వస్తారో వారు గొప్పవారని చెప్పి చెప్పాట పరమేశ్వరుడు. చెప్తే బ్రహ్మదేవుడు పై భాగానికి వెళ్ళాడు చూడటానికి, విష్ణుమూర్తి కింద భాగానికి వెళ్ళాడు. భూమిని తవ్వుకుంటూ వరాహ రూపం ఆయన అవతారం ఉందిగా, కోరలతోటి భూమిని తవ్వుకుంటూ శ్వేతవరాహ రూపంలో వెళ్ళాట. ఎంత దూరం వెళ్ళినా సరే విష్ణుమూర్తికి ఆ కింద మొదలు అనేది కనబడట్లేదు. అలాగే బ్రహ్మదేవుడు ఎంత పైకి వెళ్ళినా సరే ఆ పైన ఆ చివర కనబడట్లేదు. ఇటు ఎంత వెళ్ళినా సరే కనపడట్లేదు, ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు బ్రహ్మదేవుడు. విష్ణుమూర్తి కొంత దూరం వెళ్ళి ఇంకా నా వల్ల కాదులే అని చెప్పేసి ఆ శివలింగానికి నమస్కారం చేసి, స్వామి ఆదిమధ్యాంతరహితుడు నువ్వు, నిన్ను మేము కనుక్కోవడం ఏమిటి అని అనుకుని విష్ణుమూర్తి నమస్కారం చేసుకుని బయలుదేరి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే బయలుదేరాడో మళ్ళీ ఆ స్టాప్కి వచ్చేసి అక్కడ ఆగాడు. బ్రహ్మదేవుడు పట్టుదలతో పైకి వెళ్తూ ఉన్నాడు. ఎంత పైకి వెళ్ళినా సరే పైన మొదలు కనబడట్లేదు. ఈలోపు బ్రహ్మదేవుడు చూస్తున్నట్టు ఎంత ఉందా అని చూసేలోపు పైనుంచి ఒక ఆవు, ఒక పుష్పం, అంటే శివుడికి పూజ చేసిన నిర్మాల్యం పువ్వు అనమాట, అది మొగలి పువ్వు, రెండు కూడా పైనుంచి కిందకి వస్తుంది. బ్రహ్మదేవుడు ఆగండి, ఎక్కడికి వెళ్ళారు మీరు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? పైనుంచి వస్తున్నాం స్వామి, స్వామికి అభిషేకం చేసి వస్తున్నాం. ఎంత దూరం ఉంది? చాలా దూరం ఉంది స్వామి, మేము బయలుదేరే కొన్ని యుగాలైంది అన్నారు. అయ్య బాబా, ఇప్పుడు నేను పైకి వెళ్ళాలంటే మరి వెళ్ళి రావాలంటే ఇబ్బంది కదా, ఓ పని చేయండి, కింద మిమ్మల్ని ఒక చోటకి తీసుకెళ్తాను, అక్కడ విష్ణుమూర్తి ఉంటాడు, నేను పైన చూసొచ్చానని చెప్పండి. మేము చెప్పమంటారు. అలా కుదరదు, మీరు చెప్పాల్సిందే, లేదంటే
మీ యొక్క జాతిని నాశనం చేస్తానని చెప్పి ఓ. చెప్పాడు. సరే అని చెప్పి సరే అలాగే అని ఒప్పుకుని మొగలి పువ్వు, గోవు, ఆవు 2 కూడా కిందకొచ్చాడు. కిందకొచ్చిన తర్వాత ఎక్కడైతే బయలుదేరి మళ్ళీ అక్కడికి వచ్చాడు. విష్ణుమూర్తిని అడిగారట బ్రహ్మదేవుడు, చూసావా వెళ్ళొచ్చావా, కింద నీకు కనిపించిందా, అగ్రం కనిపించిందా అంటే లేదు లేదు స్వామి కనబడలేదన్నారు. మరి నీ సంగతి ఏంటని అడిగాడు విష్ణుమూర్తి. పైకి వెళ్ళొచ్చాను, ఇదిగో సాక్ష్యాలు, వీళ్ళ నేనే తీసుకొచ్చా పైనుంచి, పువ్వును తర్వాత గోవు అని. దగ్గర మొగలి పువ్వు అందట ఆ పైకి వచ్చారు, బ్రహ్మదేవుడు పైకి వచ్చాడు, నన్ను చేత్తో పట్టుకొచ్చాడు. అలాగే గోవు ఏం చేసిందట, తలతోటి వచ్చాడని చెప్పిందట, తోకతోటి రాలేదని ఊపిందట ఉమ్. గోవు. అంటే తలతోటి అబద్ధం చెప్పి తోకతోటి నిజం నిజం చెప్పి చెప్పింది. వెంటనే ఈశ్వరుడు సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి ముందు మొగలి పువ్వుని శపించాడు. నువ్వు అబద్ధం ఆడావు కాబట్టి ఉం? నువ్వు ఈ నీ జన్మలో నీ యొక్క పువ్వు పూజకి పనికిరాదు అని శపించాడు. అందుకే మనం మొగలి పువ్వు పూజల్లో పూజలు పెట్టాం. పెట్టుకోమని. దానికి కారణం అది ప్రధానమైనటువంటి కారణం. ఆవుని చూసి ఆవుని ఏం చెప్పాట, తలతోటి చూసి అబద్ధం చెప్పినందుకు గాను నీ మొహం చూస్తే మంచిది కాదు, ఉమ్. తోకతో నువ్వు నిజం చెప్పావు కాబట్టి నీ పృష్ఠభాగం చూస్తే చాలా మంచిది, ఉమ్. అది లక్ష్మీప్రదంగా ఉంటుంది, లక్ష్మీదేవి స్థిర నివాసిని ఉంటుందని చెప్పి వరం ఇచ్చాడు. అంటే ఒక అబద్ధం చెప్పింది, ఒక నిజం చెప్పిందిగా. అందుకే ఆ తోక భాగం నుంచి వచ్చేటటువంటి గోమూత్రము, గోమయం ఎందుకు పవిత్రమయ్యా అంటే అందుకే పవిత్రం. పరమేశ్వరుడు ఆ లక్ష్మీదేవి అక్కడ ఉంటుందని వరం ఇచ్చేట, కాబట్టి లక్ష్మీదేవి గోవు యొక్క పృష్ఠభాగంలో ఉంటుంది కాబట్టి అవి పవిత్రమయ్యాయి. ఉమ్. చెప్పిన తర్వాత ఈలోపు ఈయన ఏం చేశాడు, బ్రహ్మదేవుడు, ఆయనకి 5 ముఖాలు ఉండేవి. ఉమ్. ఓ ముఖాన్ని తెంపేశాట, ఉమ్. శూలం పెట్టి ఖండించేశాట ఉమ్. బ్రహ్మదేవుని. ఖండించేసి ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు అని చెప్పాట. చెప్పిన తర్వాత విష్ణుమూర్తిని మెచ్చుకున్నట్ట, అబద్ధం ఆడనందుకు. ఉమ్. సగం దూరం వెళ్ళొచ్చేసావు, అబద్ధం ఆడలేదు కదా, నువ్వే నేను నేనే నువ్వు, ఉమ్. మనకేముంది అయినా, నువ్వు అసలు అనవసరంగా కిందకి వెళ్ళావు, నువ్వు మనస్సులో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణు, విష్ణువే. అవును అవును. నువ్వే నేను నేనే నువ్వు అనవసరంగా కిందకంటా వెళ్ళావు, అయినా నీకు వాళ్ళతోటి వీళ్ళతోటి తగాదాలేంటి నీకు, నువ్వు లేనిది నేను లేనిది నువ్వు లేవు కదా, ఎందుకంత ఇది నీకు అని చెప్పి ఈశ్వరుడు విష్ణుమూర్తిని మెచ్చుకున్నట్ట. నీకేమన్నా వరమిస్తాను కోరుకో అన్నట్టు. అప్పుడు ఆ లింగ రూపంలో ఉన్నటువంటి ఆ స్వామికి నమస్కారం చేసి కదలకుండా మెదలకుండా అచలంగా ఇక్కడ ఉండి నిన్ను నమ్మి వచ్చినటువంటి భక్తులందరినీ కాపాడమని చెప్పి విష్ణుమూర్తి ప్రార్థించాడు. ఓ. అప్పుడు అచలంగా ఉండి, అచలం అంటే ఏంటి, కొండ, అవును, చలించనిది కొండ. చలించనిది కాబట్టి ఆ కొండ రూపంలో సాక్షాత్తు పరమేశ్వరుడు లింగోద్భవ మూర్తి అయి అక్కడ ఉండి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. మీరు దక్షిణామూర్తి స్వరూపం అన్నారు, ఆయన మౌనం, ఆ మౌన ప్రకటిత వ్యాఖ్యానం ఆ అంటారు. రమణ మహర్షుల వారు కూడా అదే గుహ, అదే అదే కొండ, అదే అదే మౌనం. ఉంటారు. అది ఎందుకయ్యా అంటే ఆ కొండ సాక్షాత్తు ఈశ్వర స్వరూపం, దక్షిణామూర్తి స్వరూపంగా ఉన్నాడు. అక్కడ ఏంటయ్యా అంటే కాశీ మహాశ్మశానం, అరుణాచలం మనోశ్మశానం. ఓ వా. కాశీ మహాశ్మశానం, అరుణాచలం మనోశ్మశానం. ఎవరికైతే భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఈ 3 కావాలో, ఈ 3 కావలసిన వాళ్ళు ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళాల్సింది. అందుకే అరుణాచలంలో కొండ చుట్టూ మనం ప్రదక్షిణం చేసేటప్పుడు సాధువులు, సన్యాసులు ఎక్కువ మంది ఉంటారు. ఉమ్. వారు కొండ వైపే చూస్తూ తపస్సు చేసుకుంటూ మౌనంగా ఉంటారు. అవును. ఎందుకయ్యా అంటే ఆ కొండలోనే వాళ్ళకి పరమేశ్వరుడు కనపడతాడు. ఇంకొక విషయం ఏంటయ్యా అంటే చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటయ్యా అంటే ఆ కొండ చుట్టూ ప్రతిరోజు సర్వకాల సర్వావస్థల యందు కూడా దేవతలు ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, అప్పుడప్పుడు రాక్షసులు, అందరూ కూడా ఏవైతే దేవతా గణాలు ఏవైతే ఉన్నాయో అన్ని గణాలు కూడా ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. మనం ఎప్పుడూ కూడా మనం నుంచున్న దగ్గర మన చేతికి ఎడం వైపు నుంచే ప్రదక్షిణం చేయాలి తప్ప కొండకి మన చేతికి కుడివైపున వెళ్ళి ప్రదక్షిణం చేయకూడదు. కొండకి కొద్దిగా దూరంగా చేయాలి. ఎందుకంటే ఆ ద్వారంలో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటాం, ప్రదక్షిణం చేస్తూ ఉంటాం. మధ్య మధ్యలో వాళ్ళు ఏదో అన్నదానం పెడుతూ ఉంటారు, అవి తింటూ ఉంటాం, ఇవి తింటూ ఉంటాం, సోడాలు తాగుతూ ఉంటాం, లేకపోతే మొక్కజొన్న పొత్తులు ఎక్కడ ఏవేవి ఉంటే తింటూ ప్రదక్షిణం చేస్తాం. కానీ అది ప్రదక్షిణం యొక్క ఫలితం కాదు. మొదలు పెట్టింది మొదలు మనస్సులో అరుణాచల శివ అంటూ చివరిదాకా ఎవరైతే చెప్పులు లేకుండా, సాక్షులు లేకుండా, మౌనంగా పక్క వాళ్ళతో మాట్లాడకుండా ఉండి కేవలం పరమేశ్వరుడి మీద భక్తితోటి ఒక్క ప్రదక్షిణం చేస్తాడో వాడికి 1,000 ప్రదక్షిణాలు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. మామూలుగా మనం తిరిగినా ఫలితం అయితే కలుగుతుంది. కానీ ఇప్పుడు ఓపిక లేని వాళ్ళు ఉంటారు, శక్తి లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు పాపం. కాబట్టి ఏదో ప్రసాదం, ఏదో
ఓ సంస్థ వాళ్ళు లేదా ఏ ఆశ్రమాలు బోల్డ్ ఉంటాయి అక్కడ. వాళ్ళు ఏదో అన్నదానం ఏదో పెడుతూ ఉంటారు, నడవలేక ఓపిక లేక తింటారు ప్రసాదంగా, కాబట్టి దానికి ఏం తప్పు లేదు. కానీ మనం అసలు లెక్క ప్రకారంగా ఏమీ తినకుండా తాగకుండా ప్రదక్షిణం చేసేదే ప్రదక్షిణ ఫలితం. ప్రదక్షిణం చెయ్యటం వల్ల ఫలితం ఏంటి అక్కడ? ప్రక్షిణత్తి భయం సర్వం, భయాలు నివారణ అయిపోతాయి. దకారో మోక్ష సిద్ధిద, మోక్షం కలుగుతుంది. శికార క్షీయతే రోగాన్, అంటే సమస్తమైనటువంటి రోగాలకి విముక్తి లభిస్తుంది. నకారో శ్రీప్రదాయక, అన్ని శుభాలు కలుగుతాయి. ఆ కొండకి ప్రదక్షిణం చేయడం వల్ల కలిగేటువంటి సకల భయాలు నివారణమవుతాయి, సుఖభోగ మోక్షాలు లభిస్తాయి, ఐశ్వర్యం కలుగుతుంది, శుభాలు కలుగుతాయి, ఆరోగ్యం కలుగుతుంది. ఈ కారణాల వల్ల అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి. చాలా మంది ఈ సందర్భంగా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఆటిజం ఉన్న పిల్లలు ఉంటారు చాలా మంది. వాళ్ళకి మాట రాక, వినపడక, బుద్ధిమాంద్యం, మానసిక స్తబ్దత ఉన్నటువంటి పిల్లలు చాలా మంది ఉంటారు. అటువంటి వారిని గనక అక్కడికి తీసుకుని వెళ్ళి కొంతకాలం అరుణాచలంలో నివాసం గనక ఉండి ప్రతిరోజు ఆ కొండ చుట్టూ కాస్త, అంటే నడిచి కాకపోయినా, పిల్లలు కాబట్టి తిరగలేరు, నడిచి కాకపోయినా ఆటోలోనో లేదా ఒక బండి మీదో కాస్త అలా కొండ చుట్టూ ఓ రోజు, ప్రతిరోజుకు ఒకసారి అలా తిప్పి కొంతకాలం 3 నెలలు 108 రోజులు కనుక అక్కడ ఉండగలిగితే ఆ పిల్లలు ఆటిజం బాధ నుంచి బయటపడతారు. మీరు ఇది చెప్తుంటే నాకు ఎంత కనెక్ట్ అవుతుంటే, దక్షిణామూర్తి వారిని మేధాసూక్తం చేసిన ఆటిజం, అది వినిపించిన ఆటిజం లక్షణాలు తగ్గుతాయి. మేధాసూక్తం వింటే ఎటువంటి ఉపయోగం ఉంటుందో, మీరు గిరి చుట్టూ తిరుగుతూ గిరి చుట్టూ ప్రదక్షిణం చేస్తే ఆ ఇది ఉంటుంది. ఎందుకంటే దానికి ప్రత్యక్ష నిదర్శనం మేము గతంలో ఆటిజం ఉన్నటువంటి పిల్లలకి, ఒక 4-5 పిల్లలకి అక్కడికి తీసుకుని వెళ్ళి, అంటే వాళ్ళ యొక్క జాతకానికి సంబంధించినటువంటి కొన్ని పరిహారాలు చేసి అక్కడ కొంతకాలం వాళ్ళు ఉండేలాగా వాళ్ళకి అక్కడ వసతి అవన్నీ ఏర్పాటు చేసి మేము చేసాం. ఆ పిల్లలు 80%, ఒక విషయం ఏంటయ్యా అంటే కర్మానుసారంగా వచ్చినటువంటిది పోదు, కానీ 80% మాత్రం వాళ్ళలో ఖచ్చితమైనటువంటి ప్రభావం కనబడుతుంది, చాలా బాగుంటుంది. కాబట్టి ఆటిజం ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని తల్లిదండ్రులు శ్రద్ధ చేసుకుని అక్కడికి తీసుకువెళ్ళి చక్కగా చేస్తే మాత్రం మీ పిల్లల్లో మంచి మార్పు మీరే చూస్తారు. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.